తాగితే తప్పని చెప్పింది ఎవరురా, తాగేది చేతగాని ఈయనట్ల ఎదవై ఉంటాడురా. మజా లేకపోయిందా మందెందుకు గట్లగరా, ముసారు లేకుంటే జీవితమే దొండగరా. రాపదా మేమే దాన్ని బట్టి నచ్చినాను
सर तू कौन रे నన్నే ఉన్నట్లుగా हे ఎవరు నువ్వు అయ్యా ఇన్స్పెక్టర్ సార్ నమస్తే సార్ సార్ ఇంతకు మీరు ఏమి ఇన్స్పెక్టర్ సార్ అయ్యా గల్లీ తీసి పెట్టాలి సార్ నేను నమస్కారం క్యాన్సల్ రై ఓ గల్లీ తీసి పెట్టు కదా ఏమే నీకు చెల్లూరు తెలిసిన చెల్లూరు అవును తెలుసు నువ్వు చెల్లూరులో బాత్రూమ్లు తెలిసిన బాత్రూమ్ తెలుసా ఆ బాత్రూమ్లు కడిగే ఎవరు తెలిసిన ఎవరు మనమే అబ్బా నువ్వేనా అవును అందుకే కడిగి కడిగి వాసన ఏయ్, అయ్యా కడిగి కడిగి పెద్ద పంచెట్టు బీవర్సన కూడా ఏమైనావు సంపాదించాను ఎంత పడుకో మా బాబు పుట్టాడు ఎట్లరా మా బాబు పుట్టాడు అవును 5 ఎకరాలు కొన్నాడు అయ్యా నేను పుట్టా అవునప్పా 4 ఎకరాలు ఉన్నాయి 4 ఎకరాలు అవునరా మళ్ళా నా కొడుకు పుట్టాడు ఆ. ఉండేది పోయింది మనకి ఇంకా ఈ ఊర్లో ఇబ్బంది ఇంకే నీకు పుట్టకోసం ఉండేది వాడు బొచ్చి వెళ్ళింది బస్సు అయ్యా ఇవి అమ్మేసి తాగేసి అవురా ఆడేసి బాగుంటే వెళ్ళమేమా ఇంకేం చేయనావు మలపల్లి తెలిసినట్టుగా తెలిసినావు మలపల్లి ఇక్కడ బస్సులు కూడా తెలిసినావు బస్సులు కూడా ఇక్కడ పెద్ద బిల్డింగ్ అవునా పోయమ్మా 20,000 మంది బయలుదేరు అయ్యా 30,000 మంది కులాలు ఒరే రోజు 10,000 ట్రాక్టర్లు ఇస్తే కాకంకర తోలెటు వస్తాంటే వచ్చాడు వస్తాంటే పోయేమ్మా పోతా ఉంటాయి అవును రోడ్డింటి నిజమేలే అవురా చీపుగా మాట్లాడతా ఈ బిల్డింగ్ లో మొత్తం అంతా నీళ్ళు ఎన్ని తెలుసునా ఎన్ని జగ్గు నీళ్ళు ముట్టుగా జగ్గి నీళ్ళు ఏమే ముడ్డు కట్టుకోండి కాదు బాయ్ ఇంకేమే ఆ బిల్డింగ్ బాగా ఇచ్చి బాగా చిక్కలో కట్టినావు అవును అవురయ్యా ఎందుకో నా బిల్డింగ్ ఎంత ఉంటుంది తెలుసురా ఎంత ఉంటుంది సుమారుగా బాత్రూమ్ అంత ఉంటుంది బాత్రూమ్ అంతా కాదరా 8,000 మంది బేల్దారులు కూలోళ్ళు ఇందాక బాత్రూమ్ అంత కట్టేది ఏమే ఆ బిల్డింగ్ లో కన్నడాకుడికి వచ్చి పడుకోకూడదని నేను ఒక్కడే మాత్రం పడుకోవాలని చెప్పి చిన్నగా కట్టుకుంటాను అందుకే బాత్రూమ్ కట్టుకున్నావు దాని గుట్టుకుమని పో నాకు ఒక పీడబయ్య అవును ఇంకేమే ఏమే నేను మాట్లాడితే ఉంటావా ఏమనుకొని చెప్పప్ప ఏమన్నావు కదా ఏమన్నావు కదా పని కాదరా ఇన్ని కోట్ల సావుకారి నాకు అన్ని బిల్డింగ్లు అన్ని బాత్రూమ్ అంటే ఇప్పుడు పని కలుగుతావు కొంచెం సిగ్గు ఉంది లోపల నేను ఇన్ని మాటలు చెప్పకపోతే నన్ను ఎవరికి పెడితే కొట్టదా మీద ఓ అది నిజమే కదా చూడు ఈ యొక్క రాజ్యములో ఓల ఉన్నది ఓల ఉండవలసిన బట్టి రాఘవరెడ్డి అన్నాడు ఆయన దగ్గర తెలాలి పని చేయాలి చేస్తావా చేస్తావు కదా చూడు నిన్న ఆయన దగ్గర పనులు పెడతా నాకు కొంచెం మర్యాద నా మర్యాద నిలబెట్టరా ఖచ్చితంగా నిలబెడతారు ఖచ్చితంగా సరే వెళ్ళు నీ పేరు యాడ్ నిలబడతా తెలిసిన యాడ్ నిలబెడతావు బస్ స్టాండ్ లో పెద్దగా దాంట్లో వేసుకొని రే నీకు దండ పెడతా బస్ స్టాండ్ పోయి సేమ్ ఇట్లా పట్టం కట్టించి ఇట్లా పలహారం వేసి ఆ పని చెయ్యి మంచి పని చేస్తాను ఏం మంచి పని అనుకో చచ్చిపోయినా అనుకోదు నువ్వు ఎట్లా దేవుడిని కూడా పూజ చేస్తా సరేరా కానీ
ఎవరు వాడు రేయ్, ఎవరు వాడు ఈ చూడంటే ముందు మెడల తల రాముడు చూడు, రాముడు తల రాముడు, ఆ, రాముడు కొడుకు ఈడు సిద్ధిగోడు. రాముడు కొడుకు సిద్ధుడా? అవునయ్యా. ఈయన చూస్తుంటే ఈయన తండ్రి పోలికలు ఇంట్లో కనిపిస్తున్నాయి కానీ ఏముందా వానికి ఏమి డౌట్? నాకే డౌట్ రా. ఏమి నీ డౌట్? ఇరెట్టి ఎప్పుడు చూస్తే నా పోలికలు మరి నాయన పోలికలు ఏమీ లేవైనా. ఏయ్, వాళ్ళు రెడ్డోరు, మీరు పలకలు పట్టు నా కొడుకులో. నాయన పోలికలు ఏముండవు. ఏయ్, ఏయ్, రారా. రా ఇట్లా. అయ్యా నిలబెడతానా? అప్పుడే ఏయ్, సంస్కారంగా దండ ప్రమాణం చేయరాదు ఎదవనా కొడక నీకు. సంస్కారంగా నమస్కారములప్ప. ఏయ్, ఎట్లరా దండం పెట్టేది? ఎంత కొంగమని కాదు. ఏయ్ తలారి అప్పా అట్టి మత్తులు దేవసభ రచించారు కనుక ఆహా. ఏమి నేను ఎవరు నా పల్లె పట్టెల కులపత్రి నామదేవి తెలిసి ఉన్నదా? అమర్ గారు చెప్పగానే తెలియదు. ఆహా. వాడి వాడ తలారి వాడ తలారి వాడ తలారి వాడ. మరి ఉంటున్న నీవు తెలుసుకున్నది కులవన్నవాది. ఏయ్, వల్లగొండ పరిపాలన చేసే రాఘవలాడిని నేను దేశాన్ని ఆ వల్లగొండ ఏయ్, రాఘవలాడి భార్యవలదు పామాలసాని తలారి వాడా. తలారి ఉత్తర దేశము ఓలుగొండపరి పట్టణము. వాళ్ళు కూడా పిరిపట్నం. ఓలుగొండపరి పాలన చేస్తున్న ఎవరు? ఎవరు? ఏయ్, ఆకాశమైన రాఘవ రెడ్డిరా. ఏమే కాదు చిన్నగైతేపా. ఏమిరా ఏమో పెరిగిన హాస్పిటల్కి చేర్చాల్సి వచ్చిందని. నిన్ను జాన్సన్స్ వచ్చి బుద్ధి నన్నేపా కొంచెం పోతే తెలుస్తుందిలే. ఐవోర్ ప్రోగ్రామ్ వచ్చి నిన్ను జాన్సన్స్ వచ్చి కొనమాకే. ఈ మాట నిజమే తండ్రి. ఏయ్! అయ్యా. ఓలుగొండపరి పట్టణమున ఆహా. రాఘవ రెడ్డి పేద చెప్పిన ఆ. పాలు తాగే పసి బిడ్డలు కూడా పాలు ఆగవలరా? అయ్యా అవును. మరి వాళ్ళు వాళ్ళంటే వాళ్ళ బుడ్డి పిల్లలు కదా చేతులు బాగా పెట్టు. ఏ శ్యామార్ కాక మగమ నా కొడక నోటితో చెప్పు, నోటితో చెప్పు. పోసాడప్పా. ఇతర బస్సులు నిలుపుతారు ఏమి ఎడన్నా మగాన్ని దుమ్ముతారు. పండుగలు నిలిచిపోతారట్లే. అదే కాక ఆహా. ఓలుగొండపరి పట్టణమున ఆహా. ఏమి నా తెల్లదానం ఒక్క రోజు ఏమన్నా తెలుసున్నదా? అమ్మగారు చెప్పు. ఏయ్! వెళ్ళటానికే రాజమున్నది ఓలుగొండలోన ఒరినా నగరిలోన. మగ సవాలు చేసే గుర్రాలుంటాయి ఓలుగొండలోన. నువ్వు ఎక్కడానికి ఎలుగులుంటాయి ఓలుగొండలోన నా వాడలోన. ముళ్ళు తట్టి ఉన్నాయి ఓలుగొండలోన నా నగరిలోన. అలాగే ఓలుగొండపల్లి పట్టణమున ఆహా. వెళ్ళటానికి రాజ్యము రాజ్యము. ఎక్కడ బంగారు తగుట్లు తగుట్లు. ధనము ధనము. ధాన్యము ధాన్యము. వజ్ర వజ్ర. వైడూర్య. వేలకు గోమేదకు ఆవరణ పోషణ నొక్కలవరా ఈ రెడ్డి వారికి. జరగలేపన్నాక చెప్పరా? ఇన్నున్నాయా? అవును. ఇన్నుండగా మీ నేను మొన్న బస్ స్టాండ్ లో చెప్పులు కుడతాను. ఆ పూటకి ఆ పూట కడకు తిన్నకుండా నా కొడుకులు మీరెక్కడ? మా నాయన మీ మెట్లు కొడతాడా? ఏమప్ప మనం చెప్పు వీటి 30 రూపాయలు తీసుకున్నాడు మన అన్న కూడా. 15 రూపాయలని ఏయ్. పని చెప్పేది నీకు ఎట్లేసి మాట. మా తండ్రి గారికి అట్లా కాదు, అట్లా. మీరు మెట్లు కుట్టారు. చెప్పేది ఇన్ను. మా తండ్రి గారికి మెట్ల షాపులు మీట్లలో మా తండ్రి గారికి పెట్టించుంటారు. మా తండ్రి గారు మీ నాన్నగారు పెట్టించారు అనుకున్నా. మీ తండ్రి గారు కదా రోజున కొడుకా? మా తండ్రి గారు మీ ఎట్ల తండ్రి గారికి మెట్ల షాపులు పెట్టించుంటారు ఆడాడ. ఇంతకు మెట్లు కుట్టాలని ఒప్పుకోవు. ఎందుకురా?
ఏయ్ రెడ్డి రెడ్డి దేశాగి రెడ్డిగా పేరు పొంది ఆహా. నేను మీతో పాటు సరసమానం ఒప్పుకుంటావా? రెడ్డి రెడ్డి దేశాయి రెడ్డిని మాతో పాటు సరసన ఒప్పుకోరా. ఇంకా మన శుక్రవారం సిటీలో వచ్చి తలుపులు కలుపుకొని ప్రోగ్రామ్ వెళ్ళిపోయాడని చెప్తాను. అవన్నీ అడిగిరా నిన్ను ఇప్పుడు ఏమో కాదురా చీటీలు ఎత్తుకుని వెళ్ళా కనిపిస్తున్నాం రా ఎదవన్నా కొడక నీకు ఏయ్, చీటీలు ఎత్తుకునే వాళ్ళు కనిపిస్తున్నామా? మా చెయ్యి ఎప్పుడు కానీ పద్దన్నే కూడా ఇట్లే ఉంటుంది కానీ ఇట్లా దేహిని ఆశించదురా. రోడ్లు ఇట్లే ఉంటుంది పద్ధతి. ఎట్లా ఆన్ చేసుకొని గమనించుకోండి. ఈ పిల్లల పని నా కొడక అది కాదా కోలుగొండ పరిపట్టణమన మేము ఏ కులస్తులు మరి ఏ వంశంలో పుట్టామో తెలిసిన వంశమా? వంశం కూడా ఉందమ్మా. పుట్టినడు రాజునాగి రెడ్డి నేను రాఘవనారెడ్డి కలిగిన వాడే ఈశ్వరుని భక్తుడు రా ఒరి తలారి వాడా అలారి కోలుగొండ పరి పట్టణమన పోకన్నాటి కులములు పుట్టిన పోతిరెడ్లుగా రెడ్డి రెడ్డి దేశాగి రెడ్డిగా పేరు పొంది మరి అన్ని నిత్యము శివ శివమంటూ శివుని కొలిసి శివనాగిరెడ్లు బరా అని నిత్యము శివుని తెలిసే శివనాగిరెడ్లు. అవును. అలా కాకుండా ఒకవేళ ఇవాళ కూడా మీరు పట్టణంలో అవును గోవింద నారాయణ గోవింద గోవింద అంటే పదులుగా చందరా వారి వాడా లేదా చూడా ఇట్లా చికెన్ పండబెట్టి పొగడండి నాకు పొగడండి. మరి ఇదే పుణ్యకాలు కట్టమన్నా కీర్తి చేసిన పెద్దల గౌరవనీయులు స్వర్గస్థులైనటువంటి సిద్ధారెడ్డి గారి ఆత్మశాంతి కొరకై మనవరాలైనటువంటి ఏం పేరుకా ఉమాదేవి గారి పుణ్యకాలు కట్టమన్నా తాతగారి ఆత్మశాంతి కొరకై 200 రూపాయలు చేవరీతిగా తలంపు చేస్తున్నానుగా చుక్కలేదు. ఆహా చుక్కల్లో కిక్కినాటు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అల్లరి రాసుకున్నది కట్టుకున్నది పడి ఎత్తడానికి శ్రీమన్నది కలివి పెట్టడానికే కొడుకు ఉన్నదు పోయినోళ్ళికరారు ఎవరికెవరు తోడు ఉన్నవరి పోయినోళ్ళ గురుతు నిలుపుతారు నీవు తిన్న మననే నీకు తిన్నది కన్నీళ్లకు కట్టి కూడా అరనన్నది బతుకులన్నవి ఆడుకున్నవి చావులేని స్నేహమే తోడు ఉన్నది అయ్యా రాజువయ్యా మహారాజువయ్యా జోహరులే జోహరులో సిద్ధారెడ్డి గారి వందనాలు జోహరు జోహరు జోహరులో సిద్ధారెడ్డి గారి వందనాలు
అధికారమన గోవిందో రెడ్డి గారి ఆత్మశాంతి ఓసారి గోవిందో సారి గోవింద్ అంటే గొంతులు వస్తాం ఆహా నారాయణ అంటే నాలుకలు తీస్తాం అతను సాలుక వల్లగొండ పరిపట్టణమన పట్టణమున నా సంతాన సౌభాగ్యము నీకు తెలుసున్నదా ఓ భూములు ఈ సంతాన వివరించు ఆహా 7 మంది కుటుంబాల సంపత్తి వల్లగొండలోన వరికలారి వాడ. 6 మంది కోటాల సంపత్తి వల్లగొండలోన వరికలారి వాడ. 15 మంది బాలిక మూల్య వల్లగొండలోన వరికలారి వాడ. 7 మంది కొడుకులు 6 మంది కోడాన్లు 15 మంది పాలిగాపులు 300 మంది సేతిగాపులు నల్లరేగడ భూములు ఏమే 7 మంది కొడుకులు 7 మంది కొడుకులు 7 మంది నీకు పుట్ల లే ఊర్లో పుట్టింది నా కొడక అట్లా కదపా అమ్మకు నీకు అమ్మకు నాకే పుట్టింది ఇది. ఏయ్! అతను సాలుక మరి ఒలగొండ పరిపట్టణ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా సుఖమన్న రాజా మెల్ల ఔరౌరా మంది సుఖమన్న ఒలగొండ సుఖమా ఔరా సుఖక మందిరు సుఖన జనం పొల సుఖక మందిరు సుఖక మందిరు సుఖన జనం పొల వేల వేల చెప్పుకున్నరా ఏయ్ ఒలగొండ మయ్యున్నాడు నా కౌలారెడ్డి నేను కొలలేని సమయమున గోలగొండ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారేమరా ಎಲ್ಲರೂ సుఖంగా ఉన్నారప్పా ಎಲ್ಲರೂ క్షేమంగా ఉండగా అవును మరి నా మధ్యన చిన్న సందేహం కలదు అటువంటి సందేహం మరి నా భూములు ఆస్తులు ఎటువంటి తెలుసున్నదా భూములు ఆస్తులు అవును ఆతులు ఆతులు కాదురా ఆతులు కాదు ఆస్తులు కొట్టదు కర్రతో తీసేస్తాను నా కొడక నీకు నన్ను కొట్టదు పో ఏమే నాకు ఆతులు వస్తాయి వాతులు వాతులు వస్తాయి ఓయ్ అమ్మ వాతులు. ఆహా మధ్య మన్నురా మలుగుల కాడ పువ్వుల నవ్వేరా తలారి వాడ ఒరే రమణకున్న పువ్వుల కాడ పువ్వుల నవ్వేరా తలారి వాడ యమధర్మరాజు పుట్టల కింద పువ్వుల నవ్వేరా తలారి వాడ అలారి మధ్యమాన మడుగుల కాడ భూములు నావి ఉన్నాయి రామలచంద్ర కుంటల కాడ భూములు యమధర్మరాజు కుంటల కింద భూములు 7 మంది నా కొడుకులు 6 మంది కోడాన్లు 300 మంది జీతగాళ్ళు సేద్యాల దగ్గర ఉన్నారు ఆహా రామలచంద్ర కుంటలు తొలిగేస్తున్నాయి పౌడవారి సేద్యములు పట్టకర్లతో ఉన్నాయి మన సేద్యములు మట్టమన్న కారణమేమో అలాగే నా పెద్ద కొడుకు అయినటువంటి గోవిందరెడ్డిని అడిగి విసారింపుకొని వస్తావా మహాప్రభు అలాగే వెళ్ళిరా అలాగనే ఆహా బాబాయ్ పాతాలే పోవాయ్ అనుకున్నా పాతాలే పోవాయ్ పోవాయినా పాతాలే పోవు ఆహా పెట్టి మాటలు ఆలకించేలా తల్లారి వాడు ఆ కొడి తల్లారి ఆ ఒకటి రెండు మూడు అమలు తాలే తల్లారి వాడు ఆ కొడి తల్లారి ఆ రామలక్ష్మణ కుండల గాడికి ప్రేమలు తీరాలే ఆ తల్లారి వాడు అదిగో ఆ రామ చిన్న చిన్న కొట్టల కాడ ఆకు తోటలో అల్లులు ఆకులు ఆకులకు వస్తా ఉండేవాడే పెద్ద గోవిందులు ఉండొచ్చు ఆయన అడిగినా వచ్చాయి ఏం చేస్తారు పట్టుకోండి ఆకులు ఆకులు ఆహా, అయ్యా గోవిందులు రెడ్డి ఆకులు
అందుకేమన్నా महाराजा बेटाले నాకు ఇప్పుడే తూకు ఎవరు నువ్వు కూర్చున్నావా లంగనా కట్ట అయ్యో అయ్యో ఏ నమ్మింది పడదు నువ్వు లే అయ్యో కనపడుతుంటున్నా చదువు పప్పనా ముందు వస్తాను ఎత్తు నువ్వు పూలు పెట్టిಲ್ಲ ఎవరికి పూలు కూడా తీర్చలేదు అది కదరా ఏ ఊరు మీరా మీరెవరున్నా నేను ఎవరు తెలియదా ఎవరు ఓడుకుంటే పరిపాలన చేస్తే ఒకట ఓడుకుంటే పరిపాలన చేస్తున్నా ఒకటి బాయ్ అయ్యో ఓడుకుంటే పరిపాలన చేస్తున్నా పద రాఘవుడిని కింద పడి చేస్తే ఏమవుతుంది ఇది వాళ్ళు గుండె పరిపాలన చేస్తే రాఘవుడి కింద పడి చేస్తే తలారి వాటిగా నీవు తలారి వాడివి అవునా నేనెవరు తెలిసిన అవునా జాగ్రత్తగా ఉండు నేనెవరు తెలిసిన ఎవరు ఎవరు నువ్వా నీ పాటి కూడా నా కొడక నీకుండేది ఈ పుండు కుదిరేవు నా కొడక నువ్వు ఇప్పుడు నీకు ఎవరు నువ్వా ఉండు లేకపోతే నాకు ఇచ్చేస్తాను బట్ట అదే నీ ముఖంలో నా సారిపోయింది బట్ట నేను యారు నుంచి నసాడు రైట్లా బట్ట కొంచెం అద్దెపోతలేదు నీ ముఖం ఎవరు తెలియదు కాలు పిసుకున్నా
ఏ, ఏ, ఈ పిల్లకి నవ్వొద్దా? రెప్పై పాట పాడుతుంటే పాపనా చేతులు వస్తే చేతులు విసుకుతా నడుము వస్తే నడుము వస్తే నడుము విసుకుతా నొప్పులు రాకుండా ఏయ్, అయ్యాడు ఆ, నేను ఎవరు తెలియజేసిన ఎవరు నేను ఈ యొక్క ఓనూరు ప్రజాబట్టి ఆ, పెద్దనాగిరెడ్డి గారు కుమారుడు ఏయ్, పెద్ద గోవిందరెడ్డి నేను అయ్యో పెద్దగోవదులు గడ్డి అవును. అయ్యో నీకు జనాలు పో ఏయ్, మా కాళ్ళకి పెట్టు జనాలు పో ఏయ్, ఈయన పెట్టు నిజమా ఈయన పెట్టా కాళ్ళకు ఆ కాలకి దండం పెట్టింది ఏమిరా కొత్త తరకాలలో పీదో కచ్చుడు కడుక్కోలేదు ఒకటి కంపు కుట్టుదా